సలార్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న ఇప్పటి వరకు సలార్ మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ అలాగే ప్రమోషన్ కానీ చేయకపోవడానికి కారణం ఏంటి? అసలు ఈ మూవీ 22వ తేదీన రిలీజ్ అవుతుందా లేదా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. హాయ్. ఏంటి అసలు సలార్ మూవీ ఈ నెల 22వ తేదీన రిలీజ్ కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్లో అని వాళ్ళు ఆ టీం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటివరకు అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, అలాగే ప్రమోషన్స్ కూడా ఇప్పటివరకు స్టార్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో చాలామందికి డౌట్ వస్తుంది, అసలు ఏంటి సలార్ మూవీ 22వ తేదీన రిలీజ్ అవుతుందా లేదా అని. ఏంటి అసలు ప్రమోషన్ చేయకపోవడానికి కారణం ఏంటి? ఇప్పటివరకు బుకింగ్స్ కూడా ఓపెన్ చేయలేదు, కారణం ఏంటి? యాక్చువల్గా ప్రీ బిజినెస్ బాగా అవుతుంది అని వార్తలు వస్తున్నాయి. బెంగళూరులో ప్రీ బిజినెస్ అవుతుంది, 10,000 కోట్లు వచ్చి 10,000 టికెట్లు అమ్ముడుపోయాయి ఇప్పటికే రిలీజ్ చేసిన గంటలోనే అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. సరే మేబీ బెంగళూరులోనే ఓపెన్ చేసారో మనకు తెలియదు, బట్ బుక్ మై షో ఓపెన్ చేసి చూసా, ఇప్పుడు కూడా ఓపెన్ చేసి చూడు, లేదు అసలు సలార్ ఎక్కడ కనిపించట్లా. అండ్ నెక్స్ట్ KGF 2 మళ్ళీ రిలీజ్ అవుతుంది రేపు సండే రోజు KGF 2 రిలీజ్ చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు చూసి జనాలకి కొత్త భయం పుట్టుకొచ్చింది. ప్రశాంత్ నీల్ సినిమా సలార్ వాయిదా పడినందుకు ఫ్యాన్స్ని కొంచెం ఏం ఇబ్బంది పెట్టకుండా ఊరికే KGF 2 మళ్ళీ రిలీజ్ చేస్తున్నారా అని ఒక వార్త. నెక్స్ట్ KGF 2కి సలార్కి ఏదో లింక్ ఉంటుంది, అందుకే మరోసారి KGF 2 రిలీజ్ చేస్తున్నారు అందరికీ అర్థం కావడానికి అని చెప్పేసి మళ్ళీ ఇంకో న్యూస్. సో ఇట్లా రకరకాల వార్తలు వచ్చినప్పటికీ బాగా కాకపోతే ఏంటంటే 21st ఎక్కువ దూరం లేదు. డంకీ సినిమా ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. అవును. సలార్దేమో ఇంకా బుకింగ్ స్టార్ట్ అవ్వాల. నెక్స్ట్ సెన్సార్ అయింది, ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఏ సర్టిఫికేట్ వస్తే వీళ్ళు మళ్ళీ దాన్ని ఏమైనా మార్పులు చేర్పులు సీన్స్ ఏమైనా కట్ చేసి U/Aకి తీసుకెళ్తారంట అని చెప్పి ఇంకో వార్త. ఆ కట్టింగ్లు చేయడానికి మళ్ళీ ఇంకెంత టైం పడుతుందో ఎడిటర్కి, సరైన టైంకి రిలీజ్ చేస్తారా లేదా అని చెప్పి మళ్ళీ టెన్షన్లు పట్టుకున్నారు, తలలు పట్టుకొని కూర్చున్నారు మొత్తానికి. అండ్ ఇక ఇప్పుడు చూస్తే ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక ఇంటర్వ్యూస్ లేవు, నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు. ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రతి చిన్న సినిమాలకు కూడా సాంగ్ లాంచ్ ఈవెంట్ అని, టీజర్ లాంచ్ ఈవెంట్, గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ అని అట్లా రకరకాల ఏదో చేస్తే జనాల్లోకి వెళ్తున్నారు. ఇంత పెద్ద సినిమా అందరికీ ప్రపంచవ్యాప్తంగా అందరు ఎదురు చూసేలాంటి సినిమా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అలాంటి సినిమా కనీసం ఏమీ లేకపోవడానికి జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. అండ్ అలాగే ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు, ఏది మన యశోదాకి ముందు సమంత ఇచ్చినట్టుగా, ప్రమోషన్స్ ఏం చేయకుండా ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది సుమకి. అట్లా ఆ టైప్లో ప్రశాంత్ నీల్ అండ్ వీళ్ళు రాజమౌళి గారికి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. అది ఆల్రెడీ ఎడిటింగ్లో ఉంది, రిలీజ్ అవుతుంది అని చెప్పి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. సరే అది వచ్చినా కూడా అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? క్యాజువల్ ఇంటర్వ్యూస్ 100 చూస్తారు జనాలు. బట్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఒక టీవీ సీరియల్ అయినా సరే జనాలకి రీచ్ అవ్వాలి, ఫలానా వస్తుంది అంటే హోర్డింగ్స్ మెయిన్, ప్రమోషన్స్ ఉండాలి. ఎక్కడైనా సరే హోర్డింగ్లు వేస్తారు ఫస్ట్. సిటీలలో సిటీ బస్సులకి ఊరా అవి తిరుగుతూ ఉంటాయి, ప్రతి ఆటో వెనకాల కనిపిస్తూ ఉంటాయి ఏవో సీరియల్ పోస్టర్లు. అట్లాంటి సీరియల్ ప్రమోషన్స్ అంత ఎత్తున చేస్తే సలార్ పోస్టర్ ఒక్క హోర్డింగ్ లేదు, ఎక్కడ చూడు ఒక హోర్డింగ్ కనబడట్లా, మెట్రో దగ్గర కనబడట్లా, ప్రధాన దాంట్లో కనబడట్లా. ఇప్పటికీ ఇంకా ఎలక్షన్ బ్యానర్లు అలాగే ఉన్నాయి తప్ప అయిపోయి సలార్వి రాలా, బస్ స్టాండ్ మీద లేవు. సో ఇవన్నీ చూసేసరికి జనాలకి ఏంటంటే మళ్ళీ భయం పుట్టుకొచ్చింది, సెప్టెంబర్ సీనే మళ్ళీ రిపీట్ అవుద్దా, ఇదిగో వస్తున్నాం అని చెప్పి రేపే అని చెప్పేసి మళ్ళీ వాయిదా వేస్తారా, అసలు రిలీజ్ ఉంటుందా లేదా అని చెప్పి. December 22nd రోజు అసలు సలార్ మూవీ నిజంగా రిలీజ్ అవుతుందా లేదా అనేటువంటిది. అండ్ ఇంకేంటంటే బాలీవుడ్లో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ డంకీ కొనేశారు, సలార్కి ఇవ్వట్లేదు. దాంతో పాటుగా హాలీవుడ్ నుంచి ఆక్వామన్ కూడా రిలీజ్. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక పోనీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఏమన్నా ఓవర్సీస్లో ఏమన్నా చూద్దామా అంటే మల్టీప్లెక్స్లు అన్నీ కూడా ఆక్వామన్ క్యాప్చర్ చేసేసింది. మోస్ట్లీ మల్టీప్లెక్స్లు అన్నీ ఆక్వామన్ ది లాస్ట్ కింగ్డమ్, అది పిల్లలందరూ ఇంట్రెస్ట్గా చూసే సినిమా. ఆల్రెడీ ఆ సిరీస్ ఎప్పటి నుంచో వస్తూ ఉంది. సో దాన్ని ఖచ్చితంగా చూస్తారు అని చెప్పేసి ఒక న్యూస్. మరి ఆక్వామాన్ చూస్తే ఇంకోవైపున డంకీ చూస్తే, డంకీ కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది, ఆక్వామాన్ కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది. పైగా ఈ 4DX ఈ థియేటర్స్లో అన్నిట్లోనూ ఎక్కువ ఆక్వామాన్ ఉంటుంది. మరి ఇవన్నీ క్యాప్చర్ చేస్తే సలార్కి థియేటర్స్ ఏవి, రిలీజ్ ఎప్పుడు,
అసలు ఏ మాత్రం ఈవెన్ ఆక్వామాన్ కూడా ప్రమోషన్స్ చేశారు వీళ్ళు. అన్ని మాల్స్లో ఇప్పటి నుంచే అదేంటిది ఒక యూనిట్ సపరేట్గా ఆక్వామాన్ బొమ్మ వేసి దాన్ని కట్అవుట్లు వేసేసి అక్కడ ప్రమోషన్లు చేస్తున్నారు. ఈవెన్ మాల్స్ దగ్గరికి వెళ్తే సాలార్కి సంబంధించి అవి కూడా లేవు, ఫ్లెక్సీలు, స్టాండీలు ఇవన్నీ లేకపోయేసరికి జనాలకు కంగారు వచ్చింది. బట్ ఖచ్చితంగా రిలీజ్ ఉంటుంది, మేము 21st వస్తున్నాము అని యూనిట్ అయితే చెప్తుంది, వికీపీడియాలోనూ ఉంది. ఓకే, మరి అది నిజంగా వస్తుందా రాదా అనేది. కానీ ఇప్పటి వరకు అసలు బుకింగ్స్ అయితే ఓపెన్ చేయలేదు. బుకింగ్స్ ఓపెన్ చేయాలి, మరి ఏమన్నా సడన్గా ఓపెన్ చేస్తారా? ఎలా అయితే అన్స్టాపబుల్ సీజన్కి ప్రభాస్ సడన్గా రాగానే ఆహా సర్వర్లే క్రాష్ అయిపోయాయో, అలాగే ఒకేసారి ఓపెన్ చేస్తే బుక్ మై షో సర్వర్లు ఏమైనా క్రాష్ అవుతాయని ఏమన్నా XXX XXX బ్యాకప్ పెట్టుకొని రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఎందుకంటే మోస్ట్లీ ఒక సస్పెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. థియేటర్ ఓనర్లను కూడా అడిగితే ఉంటుందనే చెప్తున్నారు వాళ్ళు కూడా, డిస్ట్రిబ్యూషన్ ప్రధానంగా కూడా. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఎందుకు లేట్ అయింది అంటే, హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు హోంబలే మ్యూజిక్ అని స్టార్ట్ చేశారు కొత్తగా. మా మ్యూజిక్ మేమే వేసుకుంటాం, టీ సిరీస్ ఇవన్నీ ఉన్నట్టుగా, ఎవరికి ఇవ్వము, హోంబలే మ్యూజిక్. దాని కార్యాచరణ కొంచెం లేట్ అయింది, అందుకు సూర్యుడు లేట్ అయింది, అంతమించి ఇంకేలా. ఇట్లాంటివి ఈ చిన్న చిన్న జాప్యాలు అంటే సడన్గా వీళ్ళు కొత్త కొత్త డెసిషన్ తీసుకోవడం, మేమే నిర్మాణ సంఘంలోకి వస్తున్నాం, మేమే డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం, మేమే అవి చేస్తాం, మేమే ఇవి చేస్తామని కొంచెం ముందుకు వస్తున్నారు. సో ఈ క్రమంలో కొంచెం ఈ లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఓకే, అసలు రిలీజ్ అవుతా 22nd 21st డంకీ 22nd సలార్ 21st. సో ఖచ్చితంగా రిలీజ్ అవుతుందనే అంటున్నారు, రిలీజ్ అవుతుంది కూడా, అవుతుంది ఈసారి కనుక. పోస్ట్ పోన్ అయితే ఇంకా సలార్ దేవుడు ఎరుగు. ఇంకా ప్రభాస్ సినిమాకి ఎందుకు ఇన్ని అడ్డంకులు తెలియట్లే. ఆల్మోస్ట్ ఎప్పుడు బాహుబలి ఒకటే లాస్ట్ ఆయనకి, ఇంకా తర్వాత ఇప్పటి వరకు అఫ్కోర్స్ ఆ క్రేజ్ అలాగే మెయింటైన్ చేస్తున్నాడు. కానీ సినిమాలు రిలీజ్ టైంలో ఏదో ఒక వివాదం, కొన్ని ఉంటుందా లేదా అని చెప్పడం, కొన్ని ఏమో రిలీజ్ అయిన తర్వాత ఏవో విచిత్రమైన టాక్స్ రావడం, కొన్ని మ్యూజిక్ పాడవడం, ఇట్లా రకరకాల అన్నీ వస్తున్నాయి. బట్ ప్రభాస్ మూవీ రిలీజ్ అవుతుందంటే మినిమంగా అసలు పబ్లిసిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది 100%. దానికి తోడు ఇంటర్వ్యూస్, అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండేది, పెద్దగా ఉండేది, భారీ, చాలా మంది గెస్టులు ఇన్వైట్ చేసేవాళ్ళు గెస్టులను. పైగా ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలో నాట్ ఓన్లీ హైదరాబాద్, ముంబైలోను, కన్నడలోను, తమిళ్లోను కూడా వీళ్ళు ఈవెంట్లు కండక్ట్ చేస్తా వస్తున్నారు అందరికీ రీచ్ అవ్వాలని. ఇక్కడ అది కూడా కనబడట్లా. కానీ బెంగళూరులో మాత్రం ఓపెన్ అయింది బుకింగ్స్, 10,000 వరకు టికెట్లు గన్ షాట్ అమ్ముడు పోయాయని ఒక న్యూస్ వచ్చింది. రెండోది ఆల్రెడీ ప్రివ్యూ ప్రదర్శించారు కొంతమందికి, అదిరిపోయింది బొమ్మ అని కొంతమంది చెప్తున్నారని ఇంకో న్యూస్ వచ్చింది. మరి ఇవి నిజాలు తేలాలి అంటే మాత్రం మనం 21st వరకు ఆగాల్సిందే. అట్లీస్ట్ మండే రోజన్నా ఓపెన్